తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో గోశాల నిర్వహణ జరుగుతోంది. తిరుపతి గోశాలకు చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తిరుపతి గోశాలని టీటీడీ చాలా అద్భుతంగా నిర్వహిస్తూ వచ్చింది దశాబ్దాలుగా. తిరుపతి గోశాలలో ఇటీవల కొన్ని వివాదాలు చూస్తూ ఉన్నాం. తిరుపతి గోశాలలో గోవుల మరణం పైన రాజకీయ దుమారం చూసాం. టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గోశాల నిర్వహణ సరిగా లేని కారణంగా పెద్ద ఎత్తున పశువులు మృత్యువాత పడ్డాయి అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. దీన్ని టీటీడీ తప్పుపట్టింది. అటువంటిది ఏది జరగలేదని చెప్పింది. ప్రభుత్వం తప్పుపట్టింది. కరుణాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేసింది. సో తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం పట్ల హిందువుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇటీవల తిరుపతి దేవస్థానం ఓ నిర్ణయం తీసుకుంది. తిరుపతి గోశాల నిర్వహణ ఎలా ఉంది, అక్కడ పశువులకు సంబంధించిన నిర్వహణ పైన అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి, ఆ నిర్వహణ సరిగ్గా లేదు లాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానిపైన సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీని టీటీడీ ఏర్పాటు చేసింది. టీటీడీ గోశాల సరిగ్గా నిర్వహించలేదు అని విమర్శలు వస్తున్న సందర్భంగా టీటీడీ చెప్పిన మాట అదంతా శుద్ధ అబద్ధం, అద్భుతంగా నిర్వహిస్తున్నామని చెప్పింది. అదే టీటీడీ ఇప్పుడు అది నిర్వహణ సరిగా లేనట్టు సమాచారం అందుతోంది, ఆ కారణంగా మేము దానిపైన అధ్యయనం కోసం ఒక కమిటీ చేస్తున్నామని చెప్పింది. సో అప్పుడు టీటీడీ ఒప్పుకున్నట్లు కదా తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న గోశాలని టీటీడీ సరిగ్గా నిర్వహించలేకపోతోంది అని టీటీడీ అఫీషియల్గా అంగీకరించినట్లయింది. గతంలో గోశాల పైన వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనని టీటీడీ ఎండార్స్ చేసినట్లయింది. మేం చెప్తే మీరు నమ్మాలి తప్ప ఇంకొకరు ఎవరూ మమ్మల్ని ప్రశ్నించకూడదు అని ప్రభుత్వం బిహేవ్ చేసినట్లు కనపడింది. ఈ పర్టికులర్ అంశం పైన మాట్లాడిన వాళ్ళపైన కేసులు పెట్టిన టీటీడీ ఇప్పుడు తామే టీటీడీ గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అని చెప్పడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటుంది అనేది ఒక ప్రశ్న. అయితే ఈ కమిటీ నివేదిక వచ్చిన తరువాత ఈ గోశాలని మనమే నిర్వహించాలా, అంటే టీటీడీని నిర్వహించాలా, లేకపోతే ఎవరైనా ఎన్జిఓకి అప్పగించాలా అనే ఆలోచన చేస్తామని టీటీడీ చెప్పింది. దీనిపైన నాకు తీవ్రమైన అభ్యంతరం ఉంది. నాకే కాదు, హిందూ బంధువులందరికీ కూడా అదే తరహా అభ్యంతరం ఉంటుంది. తిరుపతి దేవస్థానం అక్కడ భక్తుల కానుకలతో వచ్చే ఆదాయం ద్వారా ధర్మ ప్రచారం చేయాలి, ధర్మ ప్రచారం చేస్తోంది. ఆలయాలు నిర్వహిస్తోంది, ధర్మ ప్రచారం చేస్తోంది, స్వామివారి కైంకర్యాలన్నీ నిర్వహిస్తోంది, అక్కడికి వస్తున్న భక్తులకు అన్నదానం చేస్తోంది, వైద్య సేవ చేస్తోంది, విద్యాదానం చేస్తోంది, ఇంకా చాలా చేస్తోంది టీటీడీ అనేది ఒక అటానమస్ బాడీ. టీటీడీ అనేది ఒక ప్రత్యేకమైన సంస్థ, అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ని నిర్వహిస్తున్న సంస్థ, అద్భుతంగా నిర్వహిస్తున్న సంస్థ. అటువంటి టీటీడీకి సాధ్యం కాని గోశాల నిర్వహణ ఓ ఎన్జిఓకి సాధ్యమవుతుందా? ఎన్జిఓలు ఎవరో చేతిలో టీటీడీ గోశాలను పెట్టేసి చేతులు దులుపుకుంటారా? అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? ప్రతిరోజు 1,00,000 మందికి అన్నదానం చేయగలిగిన టీటీడీ, ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులకు దర్శనం చేయించగలుగుతున్న టీటీడీ, ఒక వైద్య కళాశాలను నిర్వహించగలుగుతున్న టీటీడీ, అనేక విద్యా సంస్థలను నిర్వహించగలుగుతున్న టీటీడీ, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు నిర్మించి ధర్మ ప్రచారాన్ని చేస్తున్న టీటీడీ తిరుపతిలో ఒక గోశాలను నిర్వహించలేదా? తిరుపతిలో ఒక గోశాలని నిర్వహించలేని పరిస్థితిలో ఉందా? తిరుపతి గోశాలలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో అక్కడ గోవులకు సంబంధించిన సంరక్షణ ఉంటుంది. గోవులకు పెట్టే ఆహారం పైన, వాటి ఆరోగ్యం పైన ప్రభుత్వము, టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. సో టీటీడీ గోశాల నుంచే తిరుమల శ్రీవారికి కావలసిన పాలు, నెయ్యి కూడా సేకరిస్తూ ఉంటారు. టీటీడీ గోశాల నిర్వహణ అనేది ఒక ధర్మ ప్రచారంలో భాగం కదా. గోశాల నిర్వహణ అనేది స్వామివారికి సేవ చేసినట్లే కదా. గోశాల నిర్వహణ అనేది టీటీడీ యొక్క బాధ్యత కదా. అటువంటి బాధ్యత నుంచి తప్పుకొని, అటువంటి ధర్మం నుంచి తప్పుకొని ప్రైవేటు వ్యక్తులకు, ఎన్జిఓలకు గోశాలను అప్పగించడం ఏంటి? అప్పగించాలనే నిర్ణయం ఇప్పటికీ మీరు ఇంకా తీసుకోలేదు, అప్పగించలేదు. కానీ అప్పగించాలా లేదా ఆలోచన చేస్తున్నామనే మాట మాట్లాడినప్పుడే భయం వేస్తోంది, అనుమానం కలుగుతోంది. మీ నోటి వెంట ఆ మాట వచ్చిందంటే మీరు అటువంటి ఆలోచన చేసి ఉంటారని అనుమానించాల్సి వస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలోనే గోశాల నిర్వహణ జరగాలి.
టీటీడీ మాత్రమే గోశాల నిర్వహించాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ ఎన్జిఓలకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్జిఓలు టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలను నిర్వహించే బాధ్యత తీసుకోకూడదు. అటువంటి ఆలోచన కూడా టీటీడీ చేయకూడదు. టీటీడీకి ఇంకేం పని ఉంది? ధర్మ ప్రచారం మినహా, గో సేవ మినహా ఇంకేం పని ఉంది మీకు? ఇంకేం చేస్తారు మీరు? టీటీడీ లాంటి ఒక 10,000 మంది ఉద్యోగులు పనిచేసే సంస్థ ఒక గోశాల నిర్వహించలేదా? గోశాలలో ఏం జరుగుతుందో తెలుసుకోలేదా? తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి అంతా కూడా కంటిన్యూస్గా టీటీడీ అధికారులు, టీటీడీ యంత్రాంగం యొక్క మానిటర్లోనే ఉంటుంది కదా. ప్రతిరోజు టీటీడీ చైర్మన్, టీటీడీఓ గోశాలను సందర్శించే పరిస్థితిలో అంత దగ్గరగా, అంత కన్వీనియంట్గా మీకు ఉంది కదా. పోలేరా? చూడలేరా? టైం లేదా? ఇంట్రెస్ట్ లేదా? టీటీడీ చేయలేని పని, టీటీడీకి చేతగాని పని ఓ ఎన్జిఓ ఎందుకు చేస్తుంది? ఎలా చేస్తుంది? ఏ రకంగా సాధ్యమవుతుంది ఒక ఎన్జిఓకి? అసలు ఎన్జిఓలకు ఎవరికో అప్పచెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రీజన్ ఏంటి? మీ దగ్గర సఫిషియెంట్ స్టాఫ్ లేరా? ఎఫిషియెంట్ స్టాఫ్ లేరా? నిర్వహించాలనే ఆలోచన మీకు లేదా? లేకపోతే ఎవరికైనా హామీ ఇచ్చారా, మేము ఇస్తాం మీకు టీటీడీ గోశాలను, మీరు నిర్వహించుకోండి అని చెప్పారా? అత్యంత ప్రమాదకరమైన ఆలోచన, అత్యంత దుర్మార్గపు ఆలోచన. ఎన్జిఓలకు, ప్రైవేటు వ్యక్తులకు టీటీడీ గోశాలని ఇవ్వాలనే ఆలోచన. కాబట్టి అధ్యయనం చేయండి, సమస్యలేంటో తెలుసుకోండి, వాటి పరిష్కారం చేయండి. కానీ వేరే వాళ్లకు గోశాలను అప్పగించి చేతులు దులుపుకోకండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కనీసం స్పందించండి, మాట్లాడండి, నోరు తెరవండి. ఇక్కడ టీడీపీ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తుంది కాబట్టి మనం వాళ్ళు ఏం చేస్తే దానికి తానా తందానా అంటామంటే, మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే, మన కన్వీనియంట్ కోసం మాత్రమే హిందువులు, గోవుల గురించి మాట్లాడతామనుకుంటే ప్రజలు గమనిస్తుంటారు. జాగ్రత్త. టీటీడీ గోశాల నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ మాత్రమే చేయాలి, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదు. టీటీడీ అటువంటి ఆలోచనని తక్షణం విరమించుకోవాలి.